హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం టెక్నో పాంటమ్ వి ఫ్లిప్ 2 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీస్ చూసుకుంటే గ్లోబల్ వైజ్గా లాంచ్ చేయడం జరిగిందనమాట. డేట్ చూసుకుంటే 13th సెప్టెంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియో అప్పుడే వస్తుండే, కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయిన మొబైల్స్ ఉన్నాయి కాబట్టి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా. మీకు అన్ని అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్స్ అయితే ఏం రావు, ఓకేనా. అయినా ఈ మొబైల్ అనేది మన ఇండియా కంట్రీలో కూడా లాంచ్ కాలేదు, గ్లోబల్ వైజ్గా లాంచ్ అయింది, గుర్తుపెట్టుకోండి. అలాగే మన ఛానల్లో టెక్నో పాంటమ్ వి ఫోల్డ్ 2 దానికి సంబంధించిన కూడా ఫుల్ వీడియో ఉంది. అది మనం చూడకపోతే ఒకసారి కూడా ఆ వీడియో చెక్ చేయండి. ఇప్పుడు మనం వి ఫ్లిప్ 2 దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇంటర్నల్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్జీ డిస్ప్లే ఉంటుంది. ఇది ఫోల్డబుల్ డిస్ప్లే. దీని పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2640x1080 పిక్సెల్స్ ఉంటాయి. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2160Hz PWM డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 3.64 ఇంచెస్ ఓఎల్జీ డిస్ప్లే ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 1056x1066 పిక్సెల్స్ అయితే ఉంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB వేరియంట్, ఒకటే వేరియంట్ ఉంటుంది అనమాట. వర్చువల్గా కూడా మీరు 8GB ర్యామ్ సపోర్ట్ ఉంది, అంటే రోమ్ని మీరు ర్యామ్గా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 5750 mAh బ్యాటరీ ఉంటుంది. 70 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. వైఫై 6E సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ కూడా ఉంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ 14 మీద వస్తుంది, iOS 14 మీద వస్తుంది. ఇక్కడ ఫ్లిక్కర్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. దీన్ని అన్ఫోల్డ్ సైడ్ చూసుకున్నట్లయితే 7.64 mm థిన్ ఉంటుంది. ఫోల్డెడ్ సైడ్ చూసుకున్నట్లయితే 16.04 mm థిన్ ఉంటుంది. 196 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది, ఓకేనా. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 58,300 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. ఈ మొబైల్ అవైలబుల్కి వచ్చేసి గ్లోబల్ వైజ్గా ఈ రోజే వస్తుందన్నమాట, సెప్టెంబర్ 23న. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.